తెలుగు రాష్ట్రాల్లోనే భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే రావడం తేలింది. ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే 1100 ఖాళీలు అయితే ఉండడం తేలింది. అండ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్‌గా అయితే రావడం తేలింది. అండ్ గైస్ ఈ వీడియోకి అయితే మీరు ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది మిగతాని కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా పూర్తి అయితే చెప్తాను. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం తేలింది. అండ్ ఇది మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలనుకుంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే త్వరలోనే పెడతాను. మీకు ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయితే కామెంట్ అనేది చేసేయండి. అదేవిధంగా వీడియోని ఒకసారి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 150 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాం. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అప్లికేషన్ అయితే ఇక్కడ జనవరి 10 నుంచి స్టార్ట్ అవడం తేలింది. లాస్ట్ డేట్ జనవరి 16 వరకు మాత్రమే ఇవ్వడం తేలింది. సో గైస్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి అయితే రావడం తేలింది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే ఈసీఎల్ అనేది మన హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరండి. ఈ వేకెన్సీకి అయితే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం తేలింది కాబట్టి ఏపీ వాళ్ళైనా పర్లేదు తెలంగాణ వాళ్ళైనా పర్లేదండి అప్లికేషన్ అయితే చేసుకోగలరు. గైస్ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే 275 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. అండ్ ఎలక్ట్రీషియన్లో అనేది 275 అండ్ ఫిట్టర్ వాళ్ళకైతే 550 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 1100 వేకెన్సీ అయితే ఉండడం అయితే తేలింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి అయితే 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. జనరల్ వాళ్ళైతే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వాళ్ళైనా వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. గాయస్ ఇక్కడ మీరు సెలక్షన్లో చూసుకుంటే ఫస్ట్ అనేది మీ ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా 60% అయితే కేటాయిస్తారు మార్క్స్ అనేది. ఆఫ్టర్ అనేది రిలేటివ్ ఎక్స్పీరియన్స్కి అనేది ఇక్కడ మిగతా మార్క్స్ అనేది 40 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్స్టెంట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికైతే ఇక్కడ 20 మార్క్స్ అయితే కేటాయిస్తారు. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ ఉంటే దానికి అనేది చూసుకోవచ్చు. ఈచ్ 3 మంత్స్కి అనేది 5 మార్క్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ఇక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అయితే తీసుకుంటారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటెడ్ ట్రేడ్లో అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోగలరు. దీంతో పాటు అనేది 1 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి తోడైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్ అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లారిటీ అనేది గమనించండి. ఏదైతే మీకు అనేది చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అనేది ఇక్కడ 4 మంత్ అనేది కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకుంటారు. వాళ్ళ ప్రాజెక్ట్ని బట్టి అయితే ఇంకా 2 మంత్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అనేది చేస్తామని చూపించారు. ప్రాజెక్ట్ బేస్ పైన అయితే మీకు తీసుకుంటారు. అయితే కాంట్రాక్ట్ బేస్ ఉన్నా కూడా మంచి సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 22,528 రూపాయలు అయితే బేసిక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే మిగతా అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు గమనించండి. పీఎఫ్ కావచ్చు మిగతాని కూడా ఇక్కడ మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అనేది చేసేయండి. నేను సపరేట్గా అప్లై వీడియో అయితే చేసి అయితే పెడతాను. మీకు అందరికీ అయితే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలామంది అయితే చేసుకోవాలనుకుంటారు. అలాంటి వారు అయితే కామెంట్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.